విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యూపీఎస్ బ్యాటరీలు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన రోగులు బయటకు పరుగులు తీశారు. విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యూపీఎస్ బ్యాటరీలు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన రోగులు బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో ఉన్న వెంకటేశ్వరంలో మెడికల్ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఈ యాక్సిడెంట్ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఏమీ లేదు. కానీ ఇది ఒక ఆసుపత్రి కావడంతో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నిత్యం లేచిపడటంతో పూర్తిగా కూడా పొగ మొత్తం కమ్మడంతో దానికి తోడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా ఈ పొగ అంతా కూడా నల్లటి పొగ మొత్తం ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా వ్యాపిస్తుంది. వెంటనే అక్కడున్న లోపల ఆసుపత్రి చికిత్స పొందుతున్న రోగులందరూ కూడా భయంతో పరుగులు తీసిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా అర్ధరాత్రి సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న యూపీఎస్ బ్యాటరీకి సంబంధించి ఒక 2 బ్యాటరీల వద్ద నుంచి నిప్పురవ్వలు ఎగిరిపడుతూ కనిపించాయి. ఆ తర్వాత అలాగా అది మొత్తం వ్యాప్తి చెంది అగ్ని ప్రమాదంగా మారింది. అదే మరోవైపు పూర్తిగా పొగ మొత్తం కమ్మడంతో కూడా ఎవరికి ఎటువంటి ఏమీ కనిపించకుండా సహాయ చర్యలు ప్రారంభించడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకుని పూర్తిగా ఫైర్ సేఫ్టీ అధికారులు లోపల ఉన్న రోగులను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ గా పూర్తయింది. ఎటువంటి ప్రాణ నష్టం లేదని ఒకవైపు ఆసుపత్రి వర్గాలు మరోవైపు అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కేవలం ఈ ఘటనకు సంబంధించి ప్రాణ నష్టం లేదు, ఆస్తి నష్టం మాత్రమే అని చెప్పారు. అయినప్పటికీ బిల్డింగ్ సంబంధించి ఎంతవరకు ఫైర్ సేఫ్టీకి అనుమతులు తీసుకున్నారు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఎంతవరకు పాటించాలని కూడా దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ నరేష్.